సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి రూపంతో అయితే వినాయకుడిని పెట్టారు అన్నవాళ్ళు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన గల్లీ గణేష ఎపిసోడ్ నెంబర్ 9. ఒకసారి అన్నవాళ్ళని అడిగితే కనుక్కుందాము బొమ్మ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎంత కాస్ట్ పడింది అనేది. హాయ్ బ్రో, కిరీటి బ్రో. హాయ్ బ్రో, హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. విష్ ది సేమ్. బ్రో, మీరు బొమ్మ ఇది ఎంత పడింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? బొమ్మ 40,000 పడింది, చిత్తూరు నుంచి తీసుకొచ్చాము. మీకు మొత్తం చందా ఎంత కలెక్ట్ అయింది? చందా 2 లక్షల దాకా అయింది. సో ఎన్ని రోజులు ఉంటుంది బొమ్మ, ఎప్పుడు నిమజ్జనం చేస్తారు? 5 రోజులు ఉంటది. ఈ ఆదివారానికి 5వ రోజు సాయంకాలం 6 గంటలకి రావుకాలం తగ్గింపు స్టార్ట్ అవుతుంది. మీకు మొత్తం ఎంత పడింది బ్రో? లైక్ 5 days ఖర్చు ఉంటుంది. మాకు దాదాపు 3-4 లక్షల పైన అవుతుంది. ఇప్పుడు మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? మనము ఫస్ట్ రోజు పూజతో స్టార్ట్ అవుతుంది, 2వ రోజు హోమం చేసాము, 3వ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రేపు పిల్లలకి గేమ్స్ అవి పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం సొసైటీలో ఎవరికొవరికి మంచి పని చేస్తాము. ఈ రోజు మన మున్సిపాలిటీకి సంబంధించిన లేడీస్ అందరు కూడా శారీస్ ఇవ్వడం జరిగింది. సో ఏదో ఒక యాక్టివిటీతో మనము దేవుడి పేరుతో అలాగే భక్తుల దగ్గర చందాలు వసూలు చేస్తాము. అందరూ బాగుండాలని చెప్పేసి ఆ దేవుడి పేరుతో భక్తుల పేరుతో మంచి కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు లైక్ ఇక్కడికి రావాలంటే అడ్రస్ ఏంటి? ఎంఆర్పల్లి సర్కిల్ లో నుంచి స్టార్ట్ అయ్యి టువర్డ్స్ పంచాయత్ ఆఫీస్కి వచ్చారంటే రైట్ సైడ్ ఫస్ట్ బొమ్మ మంది. థ్యాంక్ యూ. జై బోలో